మన ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికి వందనాలు చెల్లిస్తూ ఉన్న 2024 సంవత్సరము చివరి ఆదివారము. ఇంకొక 2 దినాలకి ఈ సంవత్సరం ముగించబడుతూ మరి ఒక నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతూ ఉండగా మన ప్రభు మన ఎడల చేసిన మేలులకై చేయబోతున్న మేలులకై ఆయన సన్నతించుకున్నాం. మహోన్నతుడైన దేవ, సర్వోన్నతుడైన దేవ, సర్వ సృష్టికి ఆధారమై ఉన్న పరలోకపు తండ్రి, ఆకాశ మహాకాశములు పట్టజాలన గొప్ప దేవుడా, నీకు వందనాలు. మా ఎడల ఈ సంవత్సరం అంతా నీ కృపా, నీ కాపుదల, నీ క్షేమానికే స్తుతిస్తూ, మీరిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి, ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి స్తుతిస్తూ, ఇదిగో మీరు చేయబోతున్న ఘనకార్యాలను బట్టి నీ స్తుతులు చెల్లిస్తూ, దేవా నువ్వు చూపి నీ వాత్సల్యతను బట్టి ఈ ఉదయకాలం అన్న నీ పాదం మీద నీకే ఘనత, కీర్తి, ప్రభావాలు చెల్లించి కృతజ్ఞతాస్తుతులు అర్పించి మా బిడ్డల ఎడల, మా కుటుంబాల ఎడల మీరు చేసిన కార్యాలను బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి ఈ స్తుతియాగాన్ని సమర్పించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించిన కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మొట్టమొదటగా మరి భూలోకములో ఆయన యొక్క మార్గాన్ని సరళం చేస్తూ దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ అనేక మందికి బాప్తిస్మం ఇచ్చినటువంటి వ్యక్తి ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాను. అంత మాత్రమే కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా నీతి యావత్తు జరగాలి అని ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు. మరి ప్రభువుని కూడా ఆ బాప్తిస్మం ఇవ్వడానికి అది యోగ్యత దేవుడు బాప్తిస్మం ఇచ్చే యోహానికి అనుగ్రహించబడింది. ఎందుకు అనంటే మొదటి అధ్యాయం 6వ వచనములో ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి వ్రాయబడిన మాట, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. ఇతడు దేవుని యొద్ద నుండి పంపబడిన వాడు అని వ్రాయబడింది. బాప్తిస్మం ఇచ్చే యోహానులో ఉన్న ఒక ప్రత్యేకత, ఆయన దేవుని చేత పంపబడిన వాడు. నీవు నేను కూడా దేవుని చేత పంపబడిన వారమే. మనం ఎక్కడికి వెళ్ళినా మన దేవుని చేత పంపబడుతున్న వారం. మన కుటుంబంలో కానీ, మన బంధువుల మధ్య, మన స్నేహితుల మధ్య, మన ఆత్మీయుల మధ్యకి వెళ్ళినప్పుడు, ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనం దేవుని చేత నడిపించబడుతున్న వారం, దేవుని నమ్మినటువంటి వారం, దేవుని యందు విశ్వాసం ఇచ్చినటువంటి వారం కనుక మనం దేవుని చేత ఈ స్థలానికి పంపబడ్డాము, దేవుడు మన ఈ స్థలానికి తీసుకొచ్చాడు అని ఆ స్థలములో మరి మనము మన దేవునిని ఘనపరిచే వారంగా మన క్రియలు, మన మాట, మన నడవడిక, మన ప్రవర్తన ద్వారా మన దేవుని హెచ్చించే వారంగా ఉండాలి అని ఈ ఉదయకాలం అందు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఎందుకంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను దేవుని చేత పంపబడి దేవుడు ఏ పని కొరకైతే పంపించాడో ఆ పనిని చేస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను దేవుడు ఎందుకు పంపిస్తూ ఉన్నాడు ప్రజల మధ్యకేనంటే ఆయన గురించి ప్రకటించడానికి. ఒక సేవకుడే కాదు, విశ్వాసులుగా మనం దేవుని గురించి అనేక మందికి తెలియచేయాలి. ఆయన రాజ్యాన్ని విస్తరింపజేయాలి, ఆయన రాజ్యాన్ని కట్టాలి. మనం ఈ లోకంలో పరలోకము రాజ్యాన్ని భూలోకంలో స్థాపించబడటానికే దేవుడు నిన్ను పంపి ఉన్నాడు అనేది మనం గమనించవలసిన వారమై ఉన్నాం. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే అదే అధ్యాయం మొదటి అధ్యాయంలోనే 7వ వచనంలో వ్రాయబడుతుంది, అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు ఆయన సాక్షిగా వచ్చాను అని వ్రాయబడుతుంది. ఇతడు సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడు. పరలోకాన్ని గురించి, ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఆయన చూడక మునిపే ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే తల్లి గర్భములో ఉన్నప్పుడు, ఎలిజబెత్ గర్భములో ఉన్నప్పుడే ప్రభు యొక్క ఆ తల్లి అయిన మరియా ఆమెకు వచ్చి వందనాలు చెప్పగానే ఆ వందనాన్ని విన్నటువంటి ఆ యొక్క బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏం చేస్తూ ఉన్నాడు, ఆ గర్భములో, ఎలిజబెత్ గర్భంలో గంతులు వేశాడు అని వ్రాయబడింది. కనుక ఆ ప్రభువుని గురించి ఇప్పుడు ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, ఆయన ఏం చేయబోతూ ఉన్నాడు, ఆయన ఎలాంటి జీవితాన్ని కలిగి ఉంటున్నాడు, ఎలా ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఇవన్నీ కూడా ఆయన ప్రకటిస్తూ ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన నిజమైన వెలుగు, ఆయన నేను కాదు వెలుగు, నేను కాదు రక్షించేవాడిని, ఆయన నా వెనక వచ్చేవాడు, నేను నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నా, ఆయన అగ్నిలో బాప్తిస్మం ఇస్తాడు, నాకంటే నా తర్వాత వచ్చే ఆ ప్రభు నాకంటే గొప్ప శక్తిమంతుడు అని
బాప్తిస్మ ఇచ్చే యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మనం కూడా యేసయ్యను గురించి సాక్ష్యం ఇవ్వాలి. నేను నమ్మిన నా యేసయ్య నా పట్ల మేలు చేశాడు, నన్ను ఇలా రక్షించాడు, నేను ఇలాంటి పాపినైతే ఈ రోజు నన్ను దీవించాడు యేసయ్య అని మనం ఏ విధంగా రక్షణ పొందుతున్నామో రక్షణ గురించి ఇతరులకు ప్రకటించే వారంగా, సాక్ష్యం ఇచ్చే వారంగా, ఆయన మేలుని గురించి సాక్ష్యం ఇచ్చే వారంగా మనం ఉండాలి. ఆ తర్వాత 3వ అధ్యాయం 30వ వచనములో మనం చదివినప్పుడు ఈ యొక్క బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి 3వ అధ్యాయంలో 30వ వచనములో ఈ మాట రాయబడుతుంది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని చెబుతూ ఉన్నాడు. ఆయన తాను తగ్గించుకుంటున్నాడు. ఆయన విధేయుడు, తగ్గింపు స్వభావం కలిగిన వ్యక్తిగా ఈ యొక్క బాప్తిస్మ ఇచ్చే యోహాను మనకు కనిపిస్తూ ఉన్నాడు. మనం కూడా విధేయత కలిగిన వారంగా ఉండాలి. మనం ఎంత ధనికులమైనా, ఎంత గొప్ప జ్ఞానవంతులమైనా, ఎంత గొప్ప చదువులు చదివి ఉన్నా, ఎలాంటి అధికారాలు కలిగి ఉన్నా, దేవుని ఎదుట మన తగ్గింపు స్వభావం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనం హెచ్చిస్తాడు. మనం గొప్ప చెప్పుకోవటం కాదు, ఇతరులు మన గురించి, ప్రభు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి, మన గురించి గొప్పగా చెప్పాలి. యేసయ్య భలా మంచి నమ్మకమైన నా దాసుడు ఈయన అని దేవుడు మన గురించి చెప్పాలి. అలాంటి గొప్ప తగ్గింపు జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అలాంటి జీవితాన్ని బాప్తిస్మ ఇచ్చే యోహాను కలిగి ఉన్నాడు. ఆ తర్వాత చివరిగా 5వ అధ్యాయంలో 35వ వచనంలో రాయబడుతున్న మాట ఏంటంటే, 5వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుతూ ఉన్న ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ మాటను చూద్దాం. అతడు మండుచు ప్రకాశించుతున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడుతుంది. దీని గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ప్రభు ఆయన మండుచున్న దీపము, ప్రకాశించు దీపమై ఉన్నాడు. ఆయన లోకములో అనేక మందికి ప్రభువుల గురించి ప్రకటిస్తూ, పరలోకాన్ని గురించి ప్రకటిస్తూ, ఆయన దీపము ఎలాగైతే ఇతరులకు వెలుగునిచ్చిందో అలాగా వెలుగుని ఇచ్చినటువంటి వాడు. అతనిలో కొంతకాలం అతన్ని ఇష్టపడి అతని వెంబడిస్తూ జీవించడానికి ఇష్టపడిన వారు ఉన్నారు అని ప్రభు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. కనుక మనం కూడా ఈ లోకంలో ప్రభు చేత, మనుషుల చేత ఆయన దయను పొందుకొని మనుషుల దయను కలిగి ఉండాలి. మనుషుల దయ ఎప్పుడు కలిగి ఉంటాం మనం? దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు దేవుని దయ ఉంటుంది, మనుషులకు ఇష్టంగా ఉన్నప్పుడు మనుషుల దయ ఉంటుంది. మనుషులకు ఎప్పుడు ఇష్టమవుతాం? మనం మంచి పనులు చేసినప్పుడు, మంచి క్రియలు కలిగినప్పుడు, మంచి మాటలు కలిగి ఉన్నప్పుడు, మంచి నడవడి కలిగి ఉన్నప్పుడు, మంచి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు మనందరూ కూడా మంచివాడు అని అంటారు, మంచిది అని అంటారు, లేకపోతే గయాలిది అని అంటారు, వీడు చెడ్డవాడు, మూర్ఖుడు, వీడు కోపిష్టి అని అంటారు. కనుక మన యొక్క ప్రవర్తనను బట్టే మనం మనుషుల దయను పొందుకుంటాం, లేదా మనుషుల దయను కోల్పోతూ ఉంటాం. అలాగే దేవుని దయను కోల్పోతాం, దేవుని దయను కూడా పొందుకుంటాం. ఎలాగంటే దేవుని ఎదుట మన ప్రవర్తన బట్టి. కానీ బాప్తిస్మ ఇచ్చే గొప్ప సాక్ష్యాన్ని ఆయన పొందుతున్నాడు. దేవుని చేత పంపబడ్డాడు, అలాగే దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, అలాగే దేవుని ఎదుట తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉన్నాడు. 4వదిగా ఆయన మండుచు ప్రకాశిస్తూ ఉన్న దీపమై ఉండి అనేక మందికి కొన్ని దినాలు ఈ లోకంలో ఉన్న కొన్ని దినాలు సాక్షిగా అనేక మందికి వెలుగును చూపించిన వ్యక్తిగా ఆ యొక్క బాప్తిస్మ ఇచ్చే యోహాను జీవించాడు. అలాంటి జీవితాన్ని మనం ఈ 2024లో కలిగి ఉండకపోతే ఈ 2025లో ఆయన మరి బాప్తిస్మ ఇచ్చే యోహాను యొక్క ప్రత్యేకతలు మనం కూడా కలిగి దేవుని ఎదుట మంచి నమ్మకమైన దాసులని ఆయన చేత మనం పిలిపించుకున్నాం. అట్టి గొప్ప దేవుడు అనుగ్రహించిన గాక. ఆమె. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, నిన్ను స్తుతిస్తూ 2024 సంవత్సరంలో మా బిడ్డలను పోషించావు, రక్షించావు, కాపాడావు, ఆదరించావు, దీవించావు, ధైర్యపరిచావు, బలపరిచావు, బలహీనత నుండి లేవనెత్తావు, అనారోగ్యాల నుండి లేవనెత్తావు, అయ్యా అప్పుల నుండి విడిపించావు, సొంత వాహనాలను, గృహాలను అయ్యా ఇది అనుగ్రహించే ఉద్యోగాల దీవెన, వ్యాపారాల దీవెన, చేతి పనుల దీవెన, అయ్యా వారు వెలుచున్న మార్గాల్లో నీ భద్రత, క్షేమాన్నించి అయ్యా మీరు రక్షించినందుకే నేను స్తుతిస్తూ నాయన 2025 మునుపటి కన్నా అధికమైన మేలులతో, వాగ్దానాలతో, సంతోష సమాధానాలతో నడిపించి వద్దెల చేసి మీరే ఘనత, కీర్తి, ప్రభావాలు పొందుకోమని నీ కృపాస్థానికి బిడ్డలందరినీ అప్పగించి యేసు నామములో అడిగి ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సదాకాలం తోడైండి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్న దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్.